హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర స్పెషల్ టమాటా పప్పు అండి. ఈ రెసిపీని ఎలాగ ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలండి. వాటర్ని వేసుకొని ఒక 3-4 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు అదే కుక్కర్లో 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు ఉడికేటప్పుడు నురగేం బయటకు రాకుండా ఉంటుందండి. ఈలోగా ఒక చిన్న గిన్నెలో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇదిగోండి, ఈలోగా మన కుక్కర్ విజిల్ వచ్చేసింది, పప్పు ఇంకా ఉడికిపోయింది. పప్పుని ఇంకా పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా దీనికి కావాల్సినవి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిలు అండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఇలా వేయించుకోవాలండి 1 నిమిషం పాటు. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి పింక్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం కట్ చేసుకుని ఉంచుకున్న టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. టమాటాలను యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ టమాటాలు అనేవి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి పప్పు ఉడికిందో లేదో. ఇదిగోండి, పప్పు అనేది బాగా ఉడికిపోయింది 4 విజిల్కి. దీంతో పప్పు గుత్తో కానీ గరిటతో కానీ ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి టమాటాలు బాగా కుక్ అయ్యేవండి సాఫ్ట్గా. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక మన చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసం అనేది ఎక్కువ వేసుకోకండి, ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువైపోతే పప్పు బాగోదు. ఒక 1/2 గ్లాస్ అయితే చింతపండు రసం సరిపోతుంది. ఇప్పుడు చింతపండు రసం వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించాలండి. చింతపండు రసాన్ని ఉడికించాక పచ్చి స్మెల్ అంతా పోతుంది. ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి పప్పుకి. ఇదిగోండి, చింతపండు రసం 2 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు రసంలో బాగా పప్పు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పప్పుని చింతపండు రసాన్ని కలిపి ఒక 5 నిమిషాల్లో ఉడికించుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే. ఇలా ఉడికించుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పప్పుని. ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఆప్షనల్ అండి, నెయ్యి కాకుండా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి కరిగినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఈ పోపు దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపు దినుసుల తర్వాత ఒక 5-6 రెబ్బల వెల్లుల్లిని ఇలా దంచేసుకోవాలండి. 3 వెల్లుల్లి, 4 ఎండుమిర్చిని ఇలాగ తుంచేసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా వేసుకోవాలండి. ఈ పోపుని అన్నిటి బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి పోపుని. ఇప్పుడు పోపు ఆపే ముందు ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న పోపునంటిని ఈ పప్పులో తీసుకెళ్ళి కలుపుకోవాలండి. ఎంతో రుచిగా ఉండే పప్పు టమాటా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోండి. ఈ పప్పుతోనే అప్పడాలు, వడియాలు వేయించుకొని తింటే బాగుంటుందండి అన్నంతోనే. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.